హాయ్, నేను మీ డాక్టర్ మిథిలశ్రీ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఏప్రిల్ 24th to 30th అనేది వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్గా మనం చేసుకుంటాం. సో ఈ ఇంపార్టెంట్ ఏంటి ఈ వీక్ అంటే అవేర్నెస్ ఫర్ వ్యాక్సినేషన్ అనేది మనం పెంచుకోవడానికి. అండ్ ఉమెన్ ఈస్ ద క్రూషియల్ రోల్ ఫర్ ద ఫ్యామిలీ. ఒక వైఫ్ కానీ ఒక మదర్ కానీ హెల్తీగా ఉంటేనే ఆ ఫ్యామిలీ యొక్క వెల్బీయింగ్ అనేది బాగుంటుంది. సో ఈరోజు ఆడవాళ్ళు ఏ ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలి అండ్ అవి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో కమింగ్ టు ఫస్ట్ వ్యాక్సిన్, సెట్ ఆఫ్ వ్యాక్సిన్, హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ. అండ్ సో చిన్నప్పుడు కానీ వాళ్ళ చైల్డ్హుడ్లో షెడ్యూల్ అనేది కంప్లీట్ చేసుకోకపోతే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ షెడ్యూల్ లైక్ 3 doses తీసుకోవాలి. లేదు ఇంతకుముందు తీసుకొని ఉంటే వన్స్ ఇన్ 10 years బూస్టర్ డోసెస్ అనేది తీసుకోవాలి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ హై రిస్క్ వాళ్ళు వన్స్ ఇన్ 3 years వాళ్ళ యొక్క ఇమ్యునోగ్లోబులిన్ లెవెల్స్ చెక్ చేసుకొని అవసరాన్ని బట్టి ఈ బూస్టర్ డోసెస్ తీసుకోవాలి. అండ్ ఫ్లూ వ్యాక్సిన్, ఇది సీజనల్ ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ కోసం తీసుకుంటారు. బిఫోర్ వింటర్ ఎవ్రీ ఇయర్ తీసుకోవడం కూడా మంచిది. అండ్ ఎంఎంఆర్, వారిసెల్లా వ్యాక్సిన్స్, ఈ రెండు కూడా చైల్డ్హుడ్లో మీరు తీసుకోకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం చాలా అవసరం. లేదు ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 1 to 3 months మీ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడాలి. లేదంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్, ఇది మనకు సర్వైకల్ క్యాన్సర్ కానీ వాట్స్ కానీ వెజైనల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి తీసుకుంటాము. ఇది ఇప్పుడు అడాలసెన్స్ నుంచి తీసుకోవాలి. ఇఫ్ 14 years కంటే ముందు అంటే 9 to 14 years తీసుకుంటుంటే 2 doses 0 and 6 months సరిపోతుంది. లేదు ఆఫ్టర్ 14 years తీసుకుంటుంటే 3 doses 0, 1 and 6 months తీసుకోవాల్సి ఉంటుంది. టీడాప్ అంటే టెటనస్, డిప్తీరియా, పర్టుసిస్, ఈ మూడింటి కలిపి ఇచ్చే వ్యాక్సిన్ని టీడాప్ అంటారు. ఇది కూడా చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో కంప్లీట్ అవుతుంది. ఒకవేళ తీసుకోలేదు అంటే ఖచ్చితంగా ఏమైనా సర్జికల్ కానీ ఏమైనా ఎక్స్పోజర్ ఉన్నప్పుడు తీసుకోవాలి. అలానే ప్రీవియస్ షెడ్యూల్ తీసుకున్నా కూడా వన్స్ ఇన్ 10 years బూస్టర్ డోసెస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పైన చెప్పిన వ్యాక్సిన్స్ అన్ని ఫ్లూ వ్యాక్సిన్ కానీ హెపటైటిస్ ఏ, హెచ్పివి, ఎంఎంఆర్, వారిసెల్లా వ్యాక్సిన్స్ అండ్ టీడాప్ వ్యాక్సిన్, ఇవన్నీ కూడా మీరు ముందు కానీ తీసుకోలేదు అన్నా లేదు ముందు తీసుకొని ఉన్నా ఇప్పుడు దాని బూస్టర్ డోసెస్ కానీ కంప్లీట్ డోస్ తీసుకోవడం అనేది చాలా అవసరం ఒక ఉమెన్ హెల్త్ని మెయింటైన్ చేయడం కోసం. థ్యాంక్ యూ.